Hi friends, welcome to our E-2 track channel. స్వీట్ ఐటమ్ కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక కొబ్బరికాయ, బెల్లం, కొంచెం వాటర్. కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. కొబ్బరి మిశ్రమం ఇలా రెడీ అవుతుందండి. దీంతో ఇప్పుడు లడ్లు తయారు చేసుకుందాం. ఒక బాణలిలో నెయ్యి తీసుకుంటున్నానండి. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కాగాక నెయ్యిలో కొన్ని జీడిపప్పులు వేయించుకుంటున్నానండి. కొన్ని క్యాష్యూ నట్స్ తీసుకున్నాను. అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దూరగా వేయాలి. ఓకేనండి, కొంచెం వేగినాయి. నేను చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదండి, అది వేసుకుంటున్నాను. కొబ్బరి తురుము అంతా నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యితో కొబ్బరి తురుముని 1 నిమిషం సేపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ 1 నిమిషం సేపు వేయించుకున్నాక బెల్లం తీసుకుంటున్నానండి. కొబ్బరి తురుము ఎంత అయితే మనకి వచ్చిందో అంతే క్వాంటిటీతో నేను బెల్లం తీసుకుంటున్నాను. సో బెల్లాన్ని కొబ్బరికాయ మిశ్రమంలో వేస్తున్నాను. కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు, బెల్లం ఐరన్. కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి. ఆ వాటర్ దేనికంటే బెల్లం కరిగి కొంచెం పాకంలాగా రావడానికి. వాటర్ చాలా లిటిల్ క్వాంటిటీ చాలు. ఇప్పుడు వాటర్, కొబ్బరి, బెల్లం అంతా కలిసేటట్టుగా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బెల్లం పాకం మంచిగా వచ్చేసింది. ఎంతవరకు తిప్పుకోవాలి అంటే మనకి అర్థమవుతుందండి. అది మూకుడికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తూ ఉంటుంది మనం తిప్పుతూ ఉంటే. అలా వచ్చింది అంటే రెడీ అయినట్టేనండి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఇలాచీ తీసుకున్నాను. ఆల్రెడీ నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ఉంది కదండి, అది కూడా వేస్తున్నాను. సో ఇలాచీ వాసన అంతా పట్టేటట్టుగా మన కొబ్బరి మిశ్రమంలో మంచిగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి మన కొబ్బరి లడ్డు మిశ్రమం. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు లడ్లు కట్టుకుందాం. కొబ్బరి మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే లడ్లు చుట్టుకోవాలండి. చెయ్యి బాగా వేడిగా ఉంది అనిపిస్తే కొంచెం చేతిని తడి చేసుకొని లడ్లు కట్టుకోవచ్చు. ఈ లడ్లు చాలా జ్యూసీగా చాలా బాగుంటాయండి తినడానికి. హెల్త్కి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ లేదు, బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా స్వీట్ ఐటమ్ కదా, చక్కగా తినేస్తారు. మన జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. Thanks for watching. Please like, share and subscribe. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మా మిగతా వీడియోస్ కోసం E2 ట్రాక్ ఛానల్ మీద క్లిక్ చేయండి.